హాయ్ అండి, నేను మిర్చిస్తాం. మా ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ అన్నీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పాలకూర పప్పు అండి. ఒక చిన్న కప్పుతో పప్పు తీసుకోవాలి. పాలకూర ఎక్కువ తీసుకోవాలండి, పప్పు క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఓకేనా. పాలకూర అయితే నేను ఒక పెద్ద బౌల్ లెక్క ఉంటే సైజ్ తీసుకోండి. ఒక 3-4 కట్టలు తీసుకోండి. పప్పు చిన్న బౌల్తో తీసుకోండి. మొత్తం వాష్ చేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని పాలకూర పప్పు కూడా వాష్ చేసేసుకున్న మొత్తం పప్పు పాలకూర కుక్కర్లో వేసేసి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. మీకు కారం తగ్గేటట్టు వేసుకోండి. నేనైతే ఒక 10 దాకా వేసిన. తర్వాత పసుపు వేసేసుకోండి ఒక 1 స్పూను. నెక్స్ట్ చింతపండు కూడా వేసుకోవాలండి. ఇందులో చింతపండు వేసుకోవాలి. వాటర్ పోసేసుకొని చింతపండు వేసుకొని ఏంటంటే కొంచెం వేయాలి చింతపండు, మరీ అవసరం లేదు. పులుపు కొంచెం మంచిగా ఉంటుంది, నోటికి రుచి కొడుతుంది. వాటర్ అయితే ఓ 4-5 గ్లాసులు పడ్డాయంటే అవి పోసేసుకున్న. ఏంటంటే పాలకూర మొత్తం నిండాలి, వాటర్ కొంచెం మీదికని ఉండాలి. మొత్తం నిండిపోవాలి పాలకూర వాటర్తోని, అట్లా ఉండాలి. ఎందుకంటే మొత్తం జల్లి ఉడుకుతుంది, మళ్ళీ మంచిగా అవుతుంది పాలకూర. అందుకే వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలి, మాడిపోతుంది మళ్ళీ వాటర్ తక్కువ పోసుకుంటే. ఇంకా చిల్లీస్ వేసుకోవాలి. మనం కారం వేసుకునే అవసరం ఉండదు, చిల్లీస్ వేసుకుంటే చాలండి. మొత్తం గ్రీన్ చిల్లీ వేయాలి. తాలిపేసేటప్పుడు వేరే చిల్లీ మనకు ఎండుమిర్చి దొరుకుతుంది, అవి వేసుకోవాలి. అవైతే వాటర్ పోసేసుకున్నాను నేను మొత్తము. చింతపండు కూడా వేసేసుకున్నా చూడండి. చిన్న 2-3 రెమ్మలు మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్లు పెట్టేసుకోండి. పెద్దగా మంట పెట్టని అవసరం లేదు, మీడియం పెడితే చాలు. స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను. 4-5 విజిల్ రాగానే బంద్ చేసేయండి. అందులో ఎయిర్ మొత్తం తీసేసి పప్పు ఉడుకుతుంది, ఈజీగానే ఉడికిపోతుంది. అదేమన్నా వాటర్ ఉంటే పక్కకు తీసేసి దాన్ని మొత్తము తాలిపేసేసేయాలండి. ఎండుమిర్చి కరివేపాకు, ఆ వీడియో డిలీట్ అయింది. ఎండుమిర్చి కరివేపాకుతో తాలిపేసేసేయాలి.